అగో ఏందే ఇంటికి తాళం పెట్టున్నది? ఒకసారి ఫోన్ చేయమ్మా. ఏడున్నాడో కదా అల్లుడు. హలో అల్లుడు, ఇంటికి తాళం పెట్టున్నది, ఎటువైనావు? ఫోన్ గడియేసిండేమే. అయ్యో అమ్మా, వచ్చేదాకా ఇంట్లో ఉందామన్నా కూడా తాళం వేసిపోయిండాయే, ఏం చేద్దాం? హలో అగా ఫోన్ ఎత్తలేడేందే? ఇంట్లో ఉందామంటే మరి తాళం బలగొడదాం పట్టు. మందిల్లా ఏమన్నా నీళ్ళేనాయే? తాళం బలగొట్టు ఏమన్నా చూస్తాం. ఏందల్లుడు ఈ బ్యాగ్ పట్టుకుని వస్తాను? ఈ బ్యాగ్ ఎక్కడిది? అత్త, ఇంట్లోకి దొంగోడు వచ్చి బ్యాగ్ ఎత్తకపోయినా కూడా చూడంత బిజీలో ఉన్నారు మీరు. దొంగనా? దొంగోడు ఎప్పుడు వచ్చాడు? మేము ఇంట్లోనే ఉన్నాం కదా. మీ ఇంట్లుంటే వాడు ఈ బ్యాగ్ దొంగ అని చెప్తాడు. అందుకే వాళ్ళ లభించి ఈ బ్యాగ్ పట్టుకుని వచ్చినాం. ఏంది సాయి, నువ్వు అనేది నిజమేనా? నిజంగా లొల్లైతే మాకు వినిపించాలి కదా. నువ్వు మాట్లాడదు. అగో ఏందల్లుడు, నా బిడ్డ ఏ తప్పు చేసింది? నేను లేకుండా ఉంటాడు అడగమ్మా, వద్దంటే వెళ్ళిపోదాం. పోయే, ఎవరిని పెడతారా? పోదామా? అవునే బిడ్డ, నేనేం చెప్పినా నువ్వేం చేస్తానవే? మొగన్ని దువ్వినట్టుంటే దూది లెక్క ఉంటాడు, కస్సు బుస్సు అన్నావనుకో కారం లెక్క మండుతాడు. ఇట్లా కాదమ్మా, ఆయనకి ఇంకెవరితో ఉన్నట్టుంది, అందుకే పెళ్ళాన్ని ఎట్లా వదిలించుకుందామో చూస్తాడు. అదే కదని నీ బాధ. ఇట్లా నీకు చెప్తూ ఉపాయం. ఏందో అట్టి ఆలోచన పడలేదు. దా ఆగండి, నన్ను క్షమించండి. మీరు అలా పరాదాన్లో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను పరాయి వదాల్లో చూసి నువ్వే. అదే నేను చేసిన తప్పు. ఇప్పటికైనా నన్ను క్షమించి మీ గుండెలో పెట్టుకోండి. ఇప్పటి నుండి మీ మాట నేను దాటను. బా గుండె విండేసేవా దివ్య. రా వెళ్ళు, వెళ్ళి చాయ్ పెట్టుకురా. ఎందుకండి కట్ చేస్తున్నారు? పాపం వాళ్ళకి ఏదో అర్జెంట్ ఉండుంటది, ఒకసారి ఎత్తండి. ఏం లేపన్ని, ఆ ఫోన్ లేపితే నువ్వు ఇంత కూల్గా మాట్లాడవే. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇట్లా పట్టుకో, నాకు బయట పని పోయేస్తా. ఆగండి, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను ఇప్పుడే చెప్పాను కదా, మీరేం చేసినా నేను భరిస్తానని. పాపం అమ్మకి ఏదో ఇబ్బంది ఉంటేనే కదా అన్నిసార్లు ఫోన్ చేస్తుంది. నేనేం అనుకోను, మీరు ఒకసారి మాట్లాడండి. అరే అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పినవే? ఇది ఆడలో ఫోన్ అని. మీ మగాళ్ళు షార్ట్ కట్ లో సేవ్ చేసుకున్నప్పుడే అర్థమవుతుంది అది ఆడవాళ్ళ ఫోన్ అని. మీకు పచ్చి ఒక నిజం చెప్పనా? మీరు పొద్దంతా దాంతో తిరిగి పొద్దుపోకినాక మీకోసం ఒక ప్రాణం ఎదురు చూస్తుందని ఇంటికి వస్తే చాలు. అది ఏం కాదే, పరిచయమైంది అంతే. అయితే ఏమైంది? నేను సంతోష పెడుతుందిగా, అది చాలు నాకు. ఏమైంది దీనికి ఇట్లా మాట్లాడుతుంది? నా మీద ప్రేమతో అన్నదా లేక అనుమానంతో అన్నదా? మళ్ళీ ఏమైందండి, గుర్తుకొస్తుందా? వస్తుంది. అయితే వెళ్తున్నావా? వెళ్తున్నావంటే చెప్తాను కదా, పోవాలని ఉంటే వెళ్ళండి తొందరగా. నిజంగానే అంటున్నావా? ఈ దివ్య మనసుతో మాట ఇచ్చిందంటే మట్టిలో కలిసేంత వరకు తప్పదు. నేను మీకోసమే బతుకుతున్నానండి. అబ్బా ఎంత ముద్దస్తున్నావు దివ్య. వెళ్ళొస్తా.
ఒరే సాయి నువ్వు వినే ఉండరా తొందరగా వెళ్ళి చిన్నవంతుడు మాట్లాడు. అన్నా నువ్వు పోయిరా, ఏనుగు కాదు కదా, ఎర్ర సిమడు లోపల రానియా నువ్వు. ఎవరు ఎవరు ఎవరంటే దొంగ మీరా? కావ్య కావాలి. సరే గాని నీ దగ్గర చెమట వాసన వస్తుంది, ముందు ఫ్రెష్ అప్ అయి రాపో. కావ్య పడుకున్నావు కావ్య? లేవు లేవు కావ్య, కావ్య లేవు, తొందరగా పడుకున్నావు, లే కావ్య. చెప్పినట్టు ఏంది విజయ్, అక్కడ డోర్ కి గొల్లం పెట్టచ్చు, ఇక్కడ పడుకున్నావు? లే లే, ముద్దడిగినావు కదా, లే విజయ్. అరే లెమ్మంటుంటే విజయ్ లే, విజయ్ లే విజయ్, ఏమైంది నీకు? అవో విజయ్ ఏమైంది నీకు? ముద్దడిగినావు కదా, దా ఈ దుప్పటెందుకు? తీ విజయ్, దుప్పటెందుకు విజయ్? తీ విజయ్, విజయ్. అరే ముద్దడికి దుప్పటి కప్పుకొని కూర్చుంటాడు, పిచ్చా నీకేమన్నా? తీ. ఇప్పుడు పెడుదా నా మొగ్గుని నేను కోటి ఆశలతో పెళ్లి చేసుకుంటే నువ్వు వచ్చి గద్దలకి ఎత్తుకోపోతే నేనేం చేయాలి? ఏందేమో ఆయన ముందు పెట్టుకుంటావు? అమ్మా అయ్యా, ఎక్కువ కొడితే చచ్చిపోతుంది. కొట్టు సపరేట్ కొట్టు. ఏంటిదారుడు అందరికి చెప్పాల్సిన నువ్వే ఇట్లా చేసు పద్ధతి కాదు. పద్ధతా అంటే అది చేసి మాత్రం పద్ధతేనా? ఇది పంపించింది అదే, మళ్ళీ ఇగో వెనకొచ్చి గడగడ చేసినంత. అవునే అమ్మా, వీళ్ళిద్దరు బాగోతం బయట పెడదామని వచ్చిన, ఇప్పుడు అర్థమైంది ఈయన నాకెందుకు దూరంగా ఉంటున్నాడు. నాకంటే అందంగా ఉందా అది? ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని? అయినా నిన్న మొగుడికి నచ్చితే సరిపోతుంది, నీకెందుకు నచ్చాలనే? ఏంది మొగుడా? నిన్నెప్పుడు చేసుకున్నాడే? అయ్యో రామా, ఇక నీ బతుకనే అమ్మ సత్తనే. ఏ ఆపో, సత్త సచ్చినావు కానీ మీ ఇంటి వేసి ఆవుకో. ఎంత మాట అన్నవే? నా మొగుడిని పట్టుకో నీ మొగుడిని అడ్డానికి సిగ్గులేదానే? నా సిగని పట్టుకుంటావా? ఎక్కడ నీ మొగుడే? నా మొగుడే, మొగుడే, మొగుడే. వదులు నా మొగుడు, వదులు నా మొగుడు అన్నదా? నా మొగుడు. దివ్య 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 దివ్య, ఎందుకు వచ్చినావు? నేను చెప్పేది ఏమిటి దివ్య? నువ్వు చెప్పేది ఏంది? నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు నీ చెప్పుతోటి నన్ను కొట్టినంత పని చేసినావు. ఓ పిచ్చిదానా, నేను నీ మొగుడినే, ఆ విషయం మర్చిపోకు. చీ, ఆ మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గులేదా? ఎవరితో భద్రత తీసుకొచ్చి నా గుండెల మీద తన్నావు.
నువ్వేం బాధపడకు. ఈ వదన కాకపోతే చిన్న వదన లేదా? నాతో పోతే ఆమెను అర్థం చేసుకుంటా. సాయి, నేనేం పాపం చేసిండ్రా వీళ్ళకు? నువ్వేం బాధపడకన్నా, పద పోదాం. ఆగు, నువ్వు లోపల కాలు పెడితే నేను బయట కాలు పెట్టాల్సి వస్తుంది. చూడు, అభం శుభం తెలియని దాన్ని తీసుకొచ్చి ఇంకో దానికి సౌతింగ్ చేసినావు. ఈ ముఖం చూడాలంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! కావ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్పు? అవును, మాట్లాడతా. కష్టాల్లో ఉన్న నన్ను పెళ్లి చేసుకుంటే రాముడు అనుకున్నా, కానీ నాకు ఇవాళే తెలిసింది నువ్వు రావణాసుడు అని. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపెట్టకపో. ఏడవకన్నా, ఇప్పుడు వాళ్ళిద్దరికి నువ్వు వద్దన్నా, కేవలం నీ ఆస్తే కావాలి. ఇప్పుడు వాళ్ళు నీ ముఖం మీద డోర్లు ఇస్తున్నారంటే వాళ్ళంత స్వార్థపరులు లేరన్నా. లేదు, నువ్వేం బాధపడదు. హలో పెదనాన్న. చెప్పు నాన్న. ఎందుకు నాన్న ఇక్కడికి రమ్మన్నావు? అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు పెదనాన్న? ఒక్కసారి చూడు రాము. నాన్న, పాపం చేసిన శాపం నుంచి తప్పించుకోలేరు. అయినా ఆయనకి ఇలా కావాల్సిందే. కావ్య, నువ్వేం చెప్తావు చెప్పమ్మా. సరే అమ్మా, మీ అమ్మ ఏమంటారు అడుగుదాం. అల్లుడు, అల్లుడు, ఏంది బిడ్డని తీసుకొని గిట్ల చెప్పక చేయకచ్చును? మన అల్లుడిని ఎంత కోసపెడతారో చూపెడదామని తీసుకొచ్చిన. అయినా ఆయనకు జరగాల్సింది జరిగిందిలే అమ్మా. నువ్వు చెప్పు బిడ్డ. ఆమె ఏం చెప్తుంది? మన బిడ్డ లెక్కనే ఆమె కూడా మోసపోయింది. అవును, నా కష్టాలు తీరుతా అని చెప్పి జీవితంలో కోలుకోలేని నష్టం చేసిండు. అవునమ్మా, నా అల్లుడు దుర్మార్గుడే. ఎంతటి దుర్మార్గుడు అంటే, మీరు అతని ముఖం మీద తలుపేసినా కూడా పల్లెత్తు మాట అనకుండా మిమ్మల్ని ఇద్దరిని మెత్తడి పరపులపై పడుకోబెట్టి తను కడక నేల మీద పడుకున్నాడు. చూసారు కదా, అంతటి దుర్మార్గుడు అమ్మా. అంటే మెత్తడి పరుపులుండగా గీడికచ్చేందుకు వండుకున్నాడో మరి. అల్లునికి గతడానికి కారణం ఎవరని తెలియదానే? ఇవన్నిటికీ కారణం నువ్వే. నాన్న, అమ్మనెందుకు కొడుతున్నావే? ఎందుక ఈ కథ అంతా చేసేది మీ అమ్మేనే. చెప్తా విను. ఏమైందో గంట కోపంగా ఉన్నావు? నువ్వు చేసిన పనికి కోపం రాకపోతే ఇంకేమత్తది? అయ్యో, నేనేం చేసిందే? నువ్వేం చేసినావా? మన అల్లుడు అత్తమామలను ఆది దంపతులు లెక్క పూజిస్తావు అన్నావు కదా. అవును, అది నిజమే కదా. ఏది నిజం? కనీసం అత్త కనబడితే నమస్కారం పెట్టే సంస్కారం లేదు అతనికి. చిచి, అసోంటి మూర్ఖునికి నా బిడ్డనిచ్చి గొంతు కోసినావు కదయ్యా. పిచ్చిదారువా, మంచిదారువా? అల్లుడు మనటికత్త మన మందలియాలి గాని మనతోడు కాలు గడిగించుకున్నాడు ఎట్లా మందలుతాడే? అయినా ఇచ్చుకున్నాడు ఇక పుచ్చుకున్నాడు పులి అని మర్చిపోయినావా? అందుకే అంటానా, ఆ పులి మనకు అద్దు. అంటే ఏం చేస్తావే మరి? నా బిడ్డతోని విడాకులు ఇప్పించి నా బిడ్డ మాటినే మేకను చూసి పెళ్లి చేస్తా. నా బిడ్డను పులిని చేస్తా. అరే పాపమే,
వాళ్ళిద్దరు శివపార్వతులు లెక్క కలిసి ఉన్నారు. వాళ్ళని విడదీయకే. నువ్వు నోరు మూసుకొనుండు. నీ అల్లుని జీవితంలో ఇంకెవ్వరు పిల్లనియకుండా చేస్తా. ఏందమ్మా మాకు విడాకులు ఇప్పిద్దాం అనుకున్నావా? చూడమ్మా, నేను మాటల వరకు చెప్పినే. మీ అయ్యా నీకు ఏకంగా సవితిని తీసుకొచ్చి పెట్టిండు. నీ పాపం మీ అయ్యకు దాకదానే? మీ పాపకున్నా చల్లగుండా అటు ఆవిడ ఇటు ఈవిడ మధ్యలో మా అన్న చేత నాశనం చేశారు. ఇప్పుడు మా అన్న కథ ఏంది? అన్నా అన్నా ఎటులేండి మరి? అన్న మనసు బాధపడి దిక్కుంటే నాకు తెలుసు. మీరు నాతో నాడి అన్నా 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 ఏంటన్నా చెప్పకపోతే వచ్చినావు? తప్పు చేసినోడివే ఇట్లొచ్చి ఇక్కడ కూర్చున్నావు. జీవితాంతం నా చేయి వదిలిపెట్టి అన్నవాడివి ఇంకో దాన్ని చెయ్యి ఎట్లా పట్టుకుంటావు? దానికి నేనేం చేయాలి? చూడండి, నన్ను ఆపదలో ఆదుకొని దేవుడు అయ్యో, నా మెడలో తాళి కట్టి నాకు భర్తవయ్యో, నీకు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి నా జీవితంలోకి వచ్చి ఇప్పుడు నాకు జీవితమే లేకుండా చేసిరు. దానికి నేను మిమ్మల్ని ఏం చేయాలో చెప్పండి. అల్లుడు, నేను మొండితనంగా ఆలోచించి మీ అందరి జీవితాన్ని చిక్కుల పాలయ్యేటట్టు చేసిన. పెద్ద మనసుతో నేను చేసిన తప్పుని క్షమించి ఇంటికి రా అల్లుడు, పోదాం. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పాలడు. ఏం చెప్పాలా మామ? మీరంతా మీ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు ముందు నా జీవితం ముందుకు ఎలా వెళ్ళాలో నాకే అర్థమైంది మామ. అర్థం కాకపోవడానికి ఏముంది? ఆ అమ్మాయిని ఎలా తీసుకొచ్చావో అలా వదిలిపెట్టేసిరా. మొదటిలాగా మళ్ళీ నాతో ఎలా ఉన్నావో అలానే ఉండు. నువ్వు నా స్థానంలో ఉంటే నేను నీ లెక్కనే అంటే నువ్వు ఊకుంటావా? ఏంది ఊరుకునేది? నేను ఆయన మొదటి భార్యని. చట్ట ప్రకారం ఆయన నాకే సొంతం. నిజమేనే, కానీ అదే చట్ట ప్రకారం మొదటి భార్య పిల్లలు కాకపోతే రెండో భార్యను చేసుకోవచ్చు. కానీ ఆ విషయం మర్చిపోకు. నాకు పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారా నీకు? పెళ్ళై 4 ఏళ్ళే అవుతుంది. ఇప్పుడు ఏం తొందర వచ్చింది పిల్లలకి? మా ఊరు తోటి 4 ఏళ్ళు కాదమ్మా, ఇంకా 40 ఏళ్ళకైనా నీకు పిల్లగాలు పుట్టారు. ఇంకా 40 ఏళ్ళకైనా నీకు పిల్లగాలు పుట్టారు. ఏంది నాన్న, నాకు పిల్లలు పుట్టద్దని శాపనార్థాలు పెడుతున్నావా? శాపనార్థాలు కాదమ్మా, నా బిడ్డ బతికేది గిట్లయిందని రోజు నాకు నేను కుమిలిపోతాను. శపించుడు కాదమ్మా, నా బిడ్డ బతుకు ఇట్లా అయిపోయాని రోజు తప్పిస్తాను. రోజు రోజుకు కుమిలి కుసిస్తాను. ఏమైందయ్యా? ఎందుకు ఎడతాను? మన బిడ్డకు పిల్లలు ఎందుకు కారయ్యా? చెప్పు, చెప్పయ్యా. చూడత్తమ్మా, వదినకు గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందట. ఈ విషయం నాకెందుకు చెప్పలేదండి? ఏమని చెప్పండి? నీకు జీవితంలో పిల్లలు పుట్టారంటే వీని తట్టుకోగలుగుతావా? నాకు పిల్లల కన్నా ముఖ్యం నువ్వే కావాలి, అందుకనే చెప్పలేదు నీకు. అంతేకాదమ్మా, నన్ను కూడా చెప్పొద్దని మాట తీసుకున్నాడు అల్లుడు. నువ్వు రెండో పెళ్లి చేసుకో అంటే కూడా ఏమన్నాడు తెలుసా అమ్మ? నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా నీ బిడ్డ లేదు నేను ఉంటా అన్నాడమ్మా.
మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పు. చెప్తా. ఓ రోజు దివ్య కోసం అని పెద్ద హాస్పిటల్లో అడుగుదామని హైదరాబాద్ బయలుదేరింది. పోయే దారిలో ఈ అమ్మాయిని ఒక వస్తువును వేల వేసినట్టుగా వేస్తాను. ఈ బిడ్డకు తల్లిదండ్రులు లేరని చెప్పి పాకోడిని పంచుకున్నట్టు పంచక తిందామని చూస్తాను ఆ మూర్ఖులు. అప్పుడే మన అల్లుని మనసు చెల్లించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని మాయపడి హైదరాబాద్ దాకా తీసుకుపోయాను. ఆడ మీ అందరం లాడ్జ్ తీసుకున్నాం. వీళ్ళకి ఇంత అన్నం తీసుకొస్తా అని చెప్పేసి నేను బయటకు పోయే వరకు లాడ్జ్ మీద పోలీసులు రైడ్ చేశారు. వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. నేను పోయి ఐజాబీలను ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళు భార్య భర్తలు అని చెప్పిన. మరి భార్య భర్తలు అయితే ఆమె మెడలో తాలేది అన్నారు. 2 రోజులు చేసుకుంటారు ఇడిచిపెట్టు అని చెప్పిన. లేలే నేను నమ్మ అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు పెళ్లి చేశారు. అట్లనే తీసుకొని వచ్చారు. అక్కడ నుండే అల్లుడు మనశ్శాంతి లేక అట్లా తయారయ్యండి. నిన్ను అపార్థం చేసుకొని నేను బాగా బాధ పెట్టినా. నాకు తెలుసండి మీరే తప్పు చేయరు. కావ్య 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 లే కావ్య లే. లే అమ్మలే. ఏవండి నన్ను ఏదైనా అనాథాశ్రమంలో వదిలిపెట్టండి. ఇంకా నా జీవితం అంతా అక్కడే గడిపేస్తా. ఏందమ్మా గట్లా మాట్లాడతాను? ఇప్పుడు మేమందరం లేమా? నువ్వు మా ఇంటి దానివి. లేదు పెద్దమ్మ, నాకు తెలియకుండానే అక్క జీవితంలోకి వచ్చిన. అన్ని తెలిసి కూడా ఇక్కడనే ఉంటే నా అంత మూర్ఖురాలు ఎవ్వరు ఉంటారు. చెల్లి, జరిగిన దాంట్లో ఎవ్వరు తప్పు లేదు. ఇదంతా దైవ నిర్ణయం. ఎవరు కాదంటారు చెప్పు? ఇదంతా మర్చిపోయి ఇప్పటి నుంచి అందరం సంతోషంగా ఉందాం పదా. లే చెల్లెలే. ఇంకేం ఆలోచన చేస్తాను అమ్మ? అక్కే రమ్మంటుంది కదా. శివపార్వతుల మధ్య గంగ ఆనందంగా లేదా? మీరు కూడా ఆ విధంగానే ఉండరు. అంటే శివునికి సగభాగం పార్వతి, నెత్తిన గంగ ఉన్నట్టు మా అన్న భోలాశంకరునికి అటు ఆవిడ ఇటు ఈవిడ అన్నమాట.